ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా సింగనగర్ వద్ద ఆగంతకులు రాళ్లు విసిరారు. సమీపంలో ఉన్న స్కూల్ భవనం పైనుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ కు చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. కాగా క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్లు భావిస్తున్నారు. పోలీసులు స్కూల్ భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్లో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైంది. గాయపడ్డ సీఎం జగన్ ను బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో యాత్ర ముగిసిన తర్వాత జగన్ సతీమణి భారతి అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. జగన్ నుదుటికి 2 కుట్లు పడ్డాయి. గాయం పెద్ద తీవ్రమైంది కాదని వైద్యులు తెలిపారు. 2-3 రోజుల్లో ఆయన కోలుకుంటారని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. రెండు పడ్డాయి. పూర్తిగా అంటే బాగా చాలా ఫైన్ సూచరింగ్ అది చేశారు. అది ప్లాస్టిక్ సర్జన్ కరెక్ట్గా చెప్తారు. సార్ సీఎం గారు పూర్తిగా ప్రజల్లో ఉంటున్నారు, ఆయన కంటిన్యూ చేయొచ్చే యాత్ర ఇదే విధంగా ఆయనకి తిరిగితే ప్రజలు అంటే బయట తిరిగితే అన్న ప్రాబ్లం ఏం లేదు, కంటిన్యూ చేసి వాపు వచ్చే అవకాశం లేదు. వాపు గురించి బోర్ల పడుకోవద్దని చెప్పారు డాక్టర్ గారు. ఓకే, ప్లాస్టిక్ సర్జన్ అడ్వైస్ చేసింది ఏంటంటే బోర్ల పడుకోవద్దు, మిగతా అంతా బాగానే ఉంటుంది, 2 రోజుల్లో అది సెటిల్ అయిపోతుందని చెప్పారు. నేను ఎన్ఎస్సీ అక్కడ లోకల్ ఇచ్చాను. ఎంతసేపు జరిగింది సార్ మొత్తం సీఎం గారికి ట్రీట్మెంట్ ఎంతసేపు ఇచ్చారు? మాక్సిమం 10 నిమిషాలు. 10 నిమిషాలు. ఓకే, సో అంతా ఆల్ రైట్, ఏం ప్రాబ్లం ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తూ ఉండగా సింగనగర్ వద్ద ఆగంతకులు రాళ్లు విసిరారు. సమీపంలో ఉన్న స్కూల్ భవనం పైనుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ కు చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. కాగా క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్లు భావిస్తున్నారు. పోలీసులు స్కూల్ భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్డులో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైంది.